హాయ్ సూర్యం. హాయ్. ఏంటి లావెక్కావు? అమ్మ చేతి ఉంటారా? అది కరెక్ట్. బాయ్. హాయ్ సూర్యం. హాయ్. నీ పేరేంటి? ఏ ఎందుకు చెప్పాలి? సరే ఫ్రెండ్లీగా చెప్పొచ్చుగా. దొంగను బందిపోటును అడిగినట్లు కాకుండా నువ్వు ఫ్రెండ్గా అడగొచ్చుగా. ఓకే ఓకే. ఐఎమ్ సూర్యం, 3rd year. ఓకే ఓకే. సారీ సూర్యం, నీ పర్మిషన్ లేకుండా అక్కడ మన రూమ్ లో దాచాను. 1 hour షెల్టర్ ఇస్తే ఆమె వెళ్ళిపోతుంది. అక్క తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ప్లీజ్ ప్లీజ్. అక్కడ జనాన్ని రెచ్చగొట్టడం, వాళ్ళు రెచ్చిపోవటం, పోలీసులు రావటం, కాల్పులు, చావులు. ఈమె మాత్రం ఇక్కడ హాయిగా దాక్కుంది. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నా పేరు స్వర్ణ. నీ పేరేంటో తెలుసుకోవచ్చా? ఈ గంట దాటితే నువ్వెవరో నేనెవరో నా పేరు తెలుసుకొని ఏం చేస్తావు? పక్కన మంచిళ్ళు ఉన్నాయి తాగు. నీ పేరు చెప్పడానికే ఇష్టపడని వాడివి నాకు నీళ్ళెందుకు తాగించావు? నీలో మానవత్వం, మంచితనం ఉంది కాబట్టి నాకు నీళ్లు తాగించావు. ఆ మానవత్వం, మంచితనమే నన్ను స్వర్ణక్కం చేశాయి. అన్యాయాన్ని ప్రతిఘటించటం నేర్పాయి. ఆకలి తట్టుకోవటం కూడా నేర్పాయా? నువ్వు మా రూమ్కి వచ్చిన అతిథివి. భోజనం చేసి వెళ్ళు. తిను, పరమాన్నం. మా అమ్మ చాలా బాగా వండుతుంది. అందుకే కాబోలు అమ్మ చేతిలో అమృతం ఉందంటారు. ఎంతో రుచిగా ఉంది. నా నాలుకపై ఈ రుచిని అలాగే ఉంచుకుంటాను. అక్క అంతా క్లియర్ గా ఉంది, నువ్వు వెళ్ళొచ్చు. వస్తాను. నన్ను చంపానని మురిసిపోకండి. నేను ఒక్క చావుతో అంతమయ్యేదాన్ని కాదు. నేను మళ్ళీ మళ్ళీ పుడతాను. అవసరమైతే జనం కోసం మళ్ళీ మళ్ళీ
చస్తాను